మనము ఇక్కడ మన స్టూడియోలో కూర్చొని ఏదైతే మాట్లాడుతున్నామో మొన్న నిన్న సరిగ్గా ఎలాగ ఒక ప్రిడిక్షన్ చేస్తున్నామో అదే రీతిలోనే మీకు పాకిస్తాన్లో భారత్ వైపు జరగడం చాలా ఆశ్చర్యంగా ఉంది. చూడండి, మీకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు అఫీషియల్గా ఒక లెటర్, ఒక కరస్పాండెన్స్ విడుదల చేశారు. ఇందులో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మేము మా బలూచిస్తాన్లో మాకు దొరికిన 7 పాకిస్తాన్ సైనికులను హతము చేసాము అఫీషియల్గా. అలాగే క్వాటా అనబడే ఒక ప్రాంతములో మాకు పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఒక వ్యాన్ కనిపించింది. దాని మీద మేము దాడులు చేసి 4 పాకిస్తాన్ సైనికులను లేపేసాము. అంటే మనం ఏం మాట్లాడాం ఫ్రెండ్స్? పాకిస్తాన్ యొక్క సౌత్ పార్ట్ నుంచి బలవంతంగా పాకిస్తాన్ సైనికులను వీళ్ళు నార్త్ వైపు తీసుకొస్తున్నారు. అంటే కరాచీ నుంచి రావిల్పిండి, లాహోర్ ఇక్కడికి వీళ్ళు తమ సైనికులను తరలిస్తున్నారు. పాకిస్తాన్ సైనికులకు ఇది ఇష్టమే లేదండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వార్ రెడీ కాదు. నిన్న బాజ్వా గారు చెప్పిన ఒక వీడియోలో కూడా మనం ఇదే మాట్లాడాం. వాళ్ళకి ఎటువంటి ఇష్టము లేదు. బలవంతంగా మీకు ఆసిం మునీర్ యొక్క మీకు యాంటీ ఇండియా క్యాంపెయిన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే ముందు పాకిస్తాన్ ప్రజలకే ఇష్టం లేదు. ఇతని పేరు చెప్తేనే వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకు? వాళ్ళ ప్రియతమ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. దీనికి కారణం ఎవరు? మీకు ఆసిం మునీర్. మరి గెలిచిన వాడు అక్కడ జైల్లో ఉన్నాడు, ఓడిన వాడు పాకిస్తాన్ ప్రధానిగా అక్కడ కూర్చొని ఉంటే ఆ ప్రజలకు ఎలా ఉంటుంది? కాబట్టి పాకిస్తాన్లోనే ఒక తిరుగుబాటు అనేది ఉంది. దీన్ని ఆసిం మునీర్ గమనించలేదు. ఇంతలో అతిపెద్ద పొరపాటు, పాకిస్తాన్ చరిత్రలో వాళ్ళు చేసిన అతిపెద్ద పొరపాటు, భారత్కు వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ అనేది మొదలు పెట్టడం. సో ఇప్పుడు ఇది ఎలా చెప్పాలి అంటే 1947 ఇండియా వేరు, కార్గిల్ అనండి, ముంబై దాడులు. సో అప్పటి వరకు కూడా భారత్ వేరు. 2025లో మనం ఏదైతే చూస్తున్నామో క్లియర్గా మనలో వచ్చిన ఈ మార్పులు పాకిస్తాన్ వాడు గమనించలేదు. ఇప్పుడు ఇది ఎలా చెప్పాలి అంటే 2008లో ముంబై దాడులు జరిగాయి కదండి. ఇవాళ ఇప్పుడు పహల్గామ్లో జరిగింది కదా. ఒకవేళ ఈ తీవ్రవాదులు హుజూర్ మేము పాకిస్తాన్ వచ్చేస్తున్నాము, సో మా మిషన్ సక్సెస్ అని చెప్పి వీళ్ళు వెళ్ళారు అనుకోండి, మన ప్రాక్సీస్ పాకిస్తాన్ సరిహద్దుల్లోనే వీళ్ళని వేసేస్తారు. అది నిజం. అంటే మనము ఎంత స్ట్రాంగ్గా, మన నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ప్రపంచం అంతా కూడా ఇవాళ రా ఏజెంట్స్ తిరుగుతున్నారు. సో ఎక్కడ ఎవరైనా భారత్కి వ్యతిరేకంగా చిన్నపాటి పని ఏం చేసినా కూడా అక్కడ మన రివెంజ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏమిటి? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ఒక్కసారి భారత్ యుద్ధాన్ని స్టార్ట్ చేస్తే టోటల్గా, అంటే బలూచిస్తాన్ అన్నప్పుడు మీకు సౌత్ వెస్ట్ అండి, పాకిస్తాన్ యొక్క సౌత్ వెస్ట్లో ఉండే భాగం, దీనిని పాకిస్తాన్ నుంచి కట్ ఆఫ్ చేసేస్తాము. అంటే పాకిస్తాన్ సైనికులు ఎల్ఓసి వద్దకు వస్తున్నారు అంటే బలూచిస్తాన్ దగ్గర ఖాళీ కదా, అక్కడ ఎవడు దొరికినా మేము వేసేస్తాము. ఇప్పుడు మీరు గమనించారు అనుకోండి, భారత్ ముందు 3 ఫ్రంట్ వార్ ఉంది అని చెప్పి పాకిస్తాన్ యుద్ధ నిపుణులు మాట్లాడారు. ఒకవైపు ఏమో పాకిస్తాన్, ఇంకొక వైపు ఏమో చైనా, ఇప్పుడు కొత్తగా వచ్చిన శత్రువు బంగ్లాదేశ్. భారత్ 3 ఫ్రంట్ వార్ చెయ్యాలి అన్నారు. మరి పాకిస్తాన్ పరిస్థితి ఏంటండి? 4 ఫ్రంట్ వార్ చేస్తున్నాడు వాడు. ఎల్ఓసి వద్దేమో ఇండియన్ ఆర్మీ, మనం ఆల్రెడీ ఫైరింగ్లు మొదలుపెట్టాం. ఇంకొక వైపు ఏమో బలూచ్ లిబరేషన్ ఆర్మీతో వాడు యుద్ధము చెయ్యాలి. ఇంతలో చూడండి, మీకు లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళేమంటున్నారు, ఎప్పుడైతే యుద్ధము స్టార్ట్ అయ్యిందో ఇండియా వైపు నుంచి ఎస్ వార్ అన్నారో, మేము పాకిస్తాన్పై యుద్ధము ప్రకటిస్తున్నాము. ఆటాక్ అనబడే ఈ ప్రాంతము, అంటే ఇది మీకు ఖైబర్ పఖ్తూన్ఖ్వా వద్ద ఉంటుందండి, ముల్తాన్ అంటారు చూసారా, అక్కడ. సో మేము ఇమీడియట్గా పాకిస్తాన్ సైన్యంపై అటాక్ చేసి ఈ ప్రాంతాన్నంతా కూడా మేము ఆఫ్ఘనిస్తాన్తో కలిపేస్తాము. వీళ్ళ పరిస్థితి ఏంటో చెప్పమంటారా? ఈ పాకిస్తాన్ ఆర్మీది ముల్తాన్ దగ్గరికి వచ్చారు అనుకోండి, తరలిస్తారు కదా వీళ్ళ ఆయుధాలు, సైన్యం, ఇవన్నీ వ్యాన్లు వేసుకొని వస్తే ఈ ముల్తాన్ వద్ద ఉండే ఈ తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు ఒక అడుగు ముందుకు రానివ్వడం లేదండి.
అంటే ఏంటి, 4 ఫ్రంట్ వార్, అక్కడ మీకు దాడులు పాకిస్తాన్ ఆర్మీపై ఎటు వెళ్ళలేని ఒక పరిస్థితిలో ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ ఉంది. ఒకవైపు ఇండియా, ఇంకొక వైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఇటువైపు ఏమో తెహ్రీక్ తాలిబాన్, అటువైపు లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. 4 ఫ్రంట్ వార్ అనేది ఇవాళ అంటే అసీం మునీర్ యొక్క పిచ్చి ఆలోచన. ఒక్క భారతే కదా, వీళ్లను రెచ్చగొడదాము అనుకున్నాడు. సొంత పాకిస్తాన్లోనే నువ్వు ఎటూ కదలలేవు. వీళ్ళ సైనికులు గగ్గోల పెడుతున్నారు, మాకు వద్దు యుద్ధము, మేము వెళ్ళిపోతాము అంటే బలవంతంగా వాళ్ళని వీళ్ళు ఎల్ఓసి దాకా, ఆ చైనా సైనికులు ఎలా ఏడ్చారో ఇవాళ పాకిస్తాన్ సైనికులు కూడా అలా ఏడుస్తున్నారు. మాకు వద్దురా బాబుని మొత్తుకుంటున్నారు. కానీ పాకిస్తాన్ చేసిన అతిపెద్ద తప్పు, ఇప్పుడు చూడండి, వాళ్ళ డిఫెన్స్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ని అంటారు. వాడేమంటున్నాడు, ఈ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్కి టోటల్ ఫండింగ్, ఆయుధాలు భారత్ నుంచే వస్తున్నాయి. నిజంగానే భారత్ ఇది చేసిందా? మన రా ఏజెంట్లు అక్కడ దాకా వెళ్ళి వీళ్లకు అంటే వీళ్లను పాకిస్తాన్కి వ్యతిరేకంగా రెచ్చగొట్టేమా అంటే సింపుల్ ఫ్రెండ్స్, అమెరికా వాడు కుప్పలు తెప్పలుగా హెలికాప్టర్స్తో సహా వాడు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి, తాలిబాన్ వాళ్ళకి అప్పచెప్పి రేపు పాకిస్తాన్తో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది, మా హెలికాప్టర్లు వాడు, మా వ్యాన్లు వాడు, మా యూనిఫాములు, తుపాకులు సర్వమును వాడుకో అని చెప్పి అప్పచెప్పేసి వచ్చాడు. అమెరికా వాడు ఒక పని చేశాడు అంటే 4 ఏళ్ల తర్వాత మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇవాళ బలూచ్ లిబరేషన్ ఆర్మీ, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, వీళ్ళ చేతుల్లో ఉండే ఆయుధాలు అమెరికా వాడు ఇచ్చినవే. దీన్ని పాకిస్తాన్ ఎలా చూస్తాడు? పాకిస్తాన్ ఏం చేయగలడు అంటే వాడు ఇండియా అన్నాడు. ఇండియా కాదురా, నీకు అటువైపు బలూచిస్తాన్ ఒక విడి దేశమని వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. డురాండ్ లేన్ వద్ద ఉండే ప్రాంతాలంతా మావి అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇక్కడ ఎల్ఓసి వద్ద మన ఇండియన్ ఆర్మీ వీఆర్ రెడీ ఫర్ వార్ అని ఇవాళ లిటరల్గా, అంటే మనము చిన్నపాటి ఫైరింగ్ అని ఎందుకు అంటున్నామంటే మన ప్రాక్సీస్కి మనం సిగ్నల్స్ ఇస్తున్నాం, మీరు సిద్ధము కండి, ఏదో పెద్దది జరగబోతుంది, ఆర్ యూ రెడీ, మేము ఇక్కడ సిద్ధముగా ఉన్నామని క్లియర్గా మనం చెప్తున్నాము. ఆల్రెడీ అక్కడ 12 మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు. అంటే ఈ పాపాన్ని కడిగే టైం అనేది దగ్గర పడింది. వాడికి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంది, ఎటూ వెళ్ళలేడు. ఇక అసీం మునీర్ పరిస్థితి ఎలా ఉందంటే మీకు ఏం చెయ్యాలి అంటే ఒక్క భారత్ అనుకుంటే నా దేశంలో ఉండే ఇంతంత మంది, ఎంతమంది ఉన్నారండి, ఎన్నెన్ని తీవ్రవాద సంస్థలు, ఎంతమంది పోరాటదారులు, అందరూ వీళ్ళ మీద తిరగబడ్డారు. ఇది వీళ్ళు ఊహించలేదు. అంటే ఎప్పటిలాగే చరిత్రను చూసుకున్నాడు. 1947 అనుకున్నాడు, 1965, 1971 ఇదే అనుకున్నాడు. కానీ ఇవాళ ఇది న్యూ ఇండియా. ఇక్కడ మన స్ట్రాటజీస్, మన వ్యూహాలు అనేవి అమెరికాకు మించిపోయి ఉంటాయి. ఇందులో ఎవరైనా కూడా చిక్కుకుపోతారు. ఆల్రెడీ చైనా వాడికి ఏమైందో ప్రపంచమంతా చూసింది. మనము వాడితో యుద్ధమే చేయకుండా చైనాను లేకుండా చేస్తున్నాము. ఇవాళ పాకిస్తాన్ ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దేశము, వీడు ఇంతలా రెచ్చిపోతే మనకు వాడి విషయంలో ఏం చెయ్యాలో బాగా తెలుసు కదా. సో ఆ పనే ఇవాళ మనము చేశాము. మరి బలూచ్ లిబరేషన్ ఆర్మీ, తెహ్రీక్ తాలిబాన్, లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, టోటల్గా మేము భారత్తో ఉన్నాం. ఎలా చెప్తున్నారు అంటే ప్యాంట్స్ ఉన్న పాకిస్తాన్ సైనికులను కూడా ఇండియన్ ఆర్మీ విడిచిపెట్టదు. ప్యాంట్ ఇప్పమన్నాడు కదండి, అంతలా మన వాళ్ళని అవమానించాడు కదా. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు చెప్తున్నారు ప్యాంట్స్ వేసుకున్న పాకిస్తాన్ ఆర్మీ సైనికులు కూడా ఇవాళ వీళ్ళు సర్వైవ్ కారు, అది వాళ్ళ పరిస్థితి. మరి పాకిస్తాన్ని ఎవడు కాపాడతాడని చెప్పి వాళ్ళు అఫీషియల్గా మెసేజ్లు పెడుతున్నారు. అంటే పాకిస్తాన్ సిచ్యువేషన్, అసీం మునీర్ చేసిన తప్పు, ఈ పాపము ఎలా కళ్ళ ముందే పండుతుందో మన అందరం చూడబోతున్నాము. మరి దీని మీద అసలు మీ ఒపీనియన్ ఎలా ఉంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.